వెల్కమ్ టు నిజామాబాద్ టీవీ. మరి ఈరోజు దంత సమస్యలు మరి వాటి చికిత్స విధానం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి డాక్టర్ శ్రీను నాయక్ గారి దగ్గర ఉన్నాం. ఆర్థోడాంటిక్స్ మరియు డెంటల్ సర్జన్, ఎయిమ్స్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మన నిజామాబాద్ ప్రజలకు సేవలు చేయడానికి ఇక్కడ ఖలీల్వాడిలో డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ స్థాపించి వారి సేవలను అందిస్తున్నారు. మరి అదేవిధంగా వీళ్ళు మొబైల్ డెంటల్ క్లినిక్ కూడా ప్రారంభించి పూర్ పీపుల్కి వాళ్ళ ఎవరికైతే దంత సమస్య ఉన్నా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత ఉండదో వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి క్యాంప్స్ లాగా నిర్వహించి వారికి ఫ్రీగా వాళ్ళకి సేవలు అందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మరి ఈరోజు ఈ మధ్య కాలంలో దంత సమస్యలో చూసుకున్నట్టయితే కొంతమంది పళ్ళు తెల్లగా ఉంటాయి, కొంతమంది కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలా కలర్ చేంజ్ అయిన వాళ్ళు నలుగురిలో అవ్వడానికైనా దేనికైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే అలా అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? నిజామాబాద్ యూటీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు దంత సమస్యలో భాగంగా మనకు కొంతమందికి పళ్ళు తెల్లగా ఉండవు, కొంతమంది పళ్ళు ఎత్తుగా ఉంటాయి, కొంతమందికి పళ్ళు ఫ్రాక్చర్ అయి ఉంటాయి, అంటే విరిగి ఉంటాయి. సమస్య ఏదన్నా కానీ వాళ్ళు సరిగా స్మైల్ చేయలేకపోవచ్చు. స్మైల్ చేయకపోవడానికి ఇవన్నీ రీజన్స్. మెయిన్ రీజన్ ఏమంటే పళ్ళు ఎత్తుగా ఉండడము, తర్వాత పళ్ళ మధ్యన గ్యాప్ ఉండడము, పళ్ళు ఫ్రాక్చర్ అవ్వడము, తర్వాత పళ్ళు కలర్ చేంజ్ ఉండడం, అంటే వాళ్ళ ఫేస్కి తగ్గట్టుగా ఎవరైతే కొంతమంది వైట్ ఉంటారు, కొంతమంది బ్లాక్ ఉంటారు. సో వాళ్ళ ఫేస్కి తగ్గట్టుగా మనకు పళ్ళు కలర్ కలర్ డిఫరెంట్గా ఉంటే వాళ్ళు స్మైల్ చేయలేకపోతారు. స్మైల్ చేయలేకపోవడం వల్ల చాలామంది వాళ్ళు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తోటి మన సొసైటీలో వెళ్ళరు. తర్వాత జాబ్కి అప్లై చేయాలని కూడా నేను అందంగా లేను, లేకపోతే నా స్మైల్ బాగలేదు అనే ఉద్దేశంతో చాలామంది జాబ్ కూడా అప్లై చేయరు. కొంతమందికి అయితే ఈవెన్తో పెళ్ళి అంటే ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా చాలామంది నవ్వలేకపోవడము, కొంతమంది అయితే కర్చీప్ మొహం మీద అడ్డం పెట్టుకొని తిరగడం, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం, సొసైటీలో చూస్తుంటాం. సో ఈ స్మైల్ డిజైన్లో భాగంగా ఎవరికైతే మనకు ఈ పళ్ళు అనేది కలర్ మీద అన్సాటిస్ఫైడ్ ఉంటారో వాళ్ళకు దంతపరంగా చాలా రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమంటే మనకు బ్లీచింగ్ అంటారు. మీ పన్ను కలర్ చేంజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి మెయిన్ థింగ్ ఏమంటే ఎవరైతే ఈ గుట్కా తింటారో, ఎవరైతే మనకు సపారీ కానీ తింటారో, పాన్ తింటారో వాళ్ళకు డెఫినెట్లీగా పన్ను కలర్ చేంజ్ అవుతాయి. అంటే ఏదో ఒకసారి తినడం వల్ల రాదు. ఇది కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళైతే గుట్కా తింటారో, పాన్ తింటారో, సపారీ తింటారో, సో వీళ్ళతోటి ఏమవుతుంటే ఈ తినడం వల్ల ఏవైతే ఆ నికోటిన్ ఉంటుందో, ఏవైతే కలర్ ఉంటుందో ఆ బ్లడ్లో వెళ్ళేసి దాని నుంచి పన్నుకు రావడం జరుగుతుంటుంది. అదో మెయిన్ కారణం. ఇంకోటి ఏమంటే పుట్టుకతోనే కొంతమందికి పన్ను కలర్ డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, టెట్రాసైక్లిన్ అనే మెడిసిన్స్ ఉంటాయి, అలాంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు పన్ను కలర్ చేంజ్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు జెనెటిక్ ప్రాబ్లం వల్ల, జీన్స్ వల్ల కొంతమంది మనకు పన్ను కలర్ అనేది పుట్టుకతోటే డిఫరెంట్గా వస్తుంది. కొంతమందికి ఏమంటే సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల దాంతో కూడా మనకు పన్ను కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంటుంది. ఇంకోటి ఏమంటే హ్యాబిట్స్, అంటే మనం రోజుకి ఎన్నిసార్లు మనం టీ తాగుతున్నాము, రోజుకి ఎన్నిసార్లు కాఫీ తాగుతున్నాము, లేకపోతే కొన్ని ఎక్స్టర్నల్గా మనం డ్రింక్స్ తీసుకున్నప్పుడు దాంతో కూడా మనకు ఈ స్టెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ స్టెయిన్స్ మేము పేషెంట్ అడిగినప్పుడు చూసిన తర్వాత ఇవి పంటి మీద ఉన్నాయా లేకపోతే పంటి లోపలి భాగంలో ఉన్నాయా అని చెక్ చేస్తాం. పంటి మీద ఉన్నప్పుడు ఓన్లీ పళ్ళు క్లీన్ చేసుకొని పాలిషింగ్ చేస్తే సరిపోతుంది. దానికి ప్రత్యేకంగా ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ ఏదైతే ఈ రంగు అనేది పంటి లోపలి భాగంలో, అంటే ఎనామెల్ కానివ్వండి, లోపల డెంటిన్ కానివ్వండి, అలాంటి లోపలి భాగంలో ఉన్నప్పుడు పన్ను క్లీన్ చేయించడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. క్లీన్ చేయించుకోవాలి. ప్రతి మనిషి ఇయర్లీ ఒకసారి అయినా దంతవైద్యం జరిగితే పళ్ళు క్లీన్ చేయించుకోవాలి. చేయించుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ కానీ ఉపయోగమే కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. కానీ ఎవరైతే ఈ పన్ను కలర్ లోపల సైడు, పంటి లోపల భాగంలో ఉంటుందో పళ్ళు క్లీన్ చేయడం వల్ల మనకు ఈ పన్ను కలర్ తెల్లగా అవడం జరగదు. చాలామంది ఏం చేస్తారంటే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, అయ్యా మా డాక్టర్ గారు మా పాపకు కానీ మా బాబుకి కానీ పళ్ళు కలర్ చేంజ్ అయినాయి, పళ్ళు క్లీన్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. అలా క్లీన్ చేస్తే పైన ఉండే ఏదైతే స్టెయిన్స్ ఉన్నాయో ఆ స్టెయిన్స్ మాత్రమే పోతాయి, కానీ లోపల ఉన్న స్టెయిన్స్ పోవు. అలాంటప్పుడు కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే పైన ఉన్న లేయర్ని అరగదీస్తారు.
ఈ అరగదీయడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు సెన్సిటివ్ అవడము, సెన్సిటివ్ అయిన తర్వాత మనం ఎవరైతే ఈ పేషెంట్లు ఈ పళ్ళు అరగ తీసుకుంటారో వాళ్ళు సరిగా ఫుడ్ తీసుకోలేకపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే పన్ను అనేది సెన్సిటివ్ జరుగుతుంది కాబట్టి. సో ఎప్పుడైనా మీకు ఈ పళ్ళు రంగు మారింది, అది లోపల భాగంలో ఉంది అనుకుంటే పన్ను అరగదీయడం అనేది అది చికిత్స కానే కాదు. ఓన్లీ పైన పంటి మీద మనకు ఏవైతే ఎక్స్టర్నల్గా మనకు స్టెయిన్స్ ఉన్నాయో ఆ స్టెయిన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ పన్ను క్లీన్ చేసుకుంటే పోతుంది. ఇంటర్నల్ స్టెయిన్స్ మాత్రము దానికి వేరే డెంటల్ పరంగా వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో మనకు బ్లీచింగ్ అనేది ఉంటుంది. బ్లీచింగ్ అనేది ఏం చేస్తామంటే ఒక మెడికేటెడ్ మెడిసిన్స్ తీసుకొని ఆ పన్ను మీద మనకు అప్లై చేసిన తర్వాత మనకు ఈ పన్ను అనేది తెల్లగవుతుంది. దాన్ని రెండు రకాలుగా బ్లీచింగ్ అంటారు. ఒకటేమో హోమ్ బ్లీచు, తర్వాత ఏమో ఆఫీస్ బ్లీచు. హోమ్ బ్లీచ్ అంటే మేము ఒక పేషెంట్కి ఆ పళ్ళ సైజ్ తీసుకొని ఒక ట్రే లాగా తయారు చేసి ఆ మెడిసిన్ దాంట్లో పెట్టుకొని రాత్రిపూట పడుకోమని చెప్తాం. ఒక 2 to 3 hours పడుకోమని చెప్తాం. అది హోమ్ బ్లీచ్. వాళ్ళే ఇంటికి వెళ్ళేసి ఆ మెడిసిన్ని ఆ ట్రేలో పెట్టుకొని పంటికి అతికించుకొని ఒక 2 to 3 hours మనకు అలా చేసుకుంటారు. దానివల్ల పన్ను కలర్ చేంజ్ అవ్వడం, వైట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇంకోటి ఏమంటే ఆఫీస్ బ్లీచ్ అంటే ఎవరైతే డెంటల్ డాక్టర్ చేస్తారో డెంటల్ చైర్ మీద పేషెంట్ కూర్చోబెట్టి మెడిసిన్స్ అప్లై చేసేసి చేసే చికిత్సని ఆఫీస్ బ్లీచ్ అంటారు. సో ఈ బ్లీచింగ్ చేయించుకోవడం వల్ల మనకు కొంతకాలం మాత్రమే మీ పళ్ళు రంగు మారడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 3 to 5 years మీకు ఏవైతే బ్లీచ్ చేసిన పళ్ళు తెల్లగా అవుతాయో ఆ 3 to 5 years మాత్రం మనకు తెల్లగా ఉండడం జరుగుతుంది. తర్వాత కాలక్రమేణా ఈ పన్ను కలర్ ఒరిజినల్ కలర్కి రావడం జరుగుతుంటుంది. సో దానివల్ల పేషెంట్లు కూడా మేము అడ్వైజ్ చేస్తుంటామంటే వన్స్ మీరు బ్లీచింగ్ చేయించుకున్న తర్వాత ఎలాంటి ఎక్స్టర్నల్ ఫ్లూయిడ్స్ అంటే ఏవైతే స్టెయిన్స్ని కాజ్ చేస్తాయో మన టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, కూల్ డ్రింక్ కానివ్వండి, అలాంటివి తీసుకోవద్దు, ఎక్కువ మొత్తాలు తీసుకోవద్దు అని చెప్పడం జరుగుతుంటుంది. సో దీనిలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ హోమ్ బ్లీచ్ కానీ ఆఫీస్ బ్లీచ్ కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ పళ్ళు సెన్సిటివ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే మనకు లేజర్ తోటి చేయడం, లేజర్ టెక్నాలజీని వాడుకొని ఆ లేజర్తో ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమిటంటే ఇది పర్మనెంట్గా మీకు శాశ్వతంగా మీ పళ్ళని రంగు మారిన పళ్ళని వైట్గా మనకు మీ స్కిన్ కలర్ని బట్టి మీ ఫేస్ని బట్టి మార్చే విధానము లేజర్ టెక్నాలజీ తోటి మనకు మీ పళ్ళని బ్లీచ్ చేసుకోవచ్చు. సో ఈ లేజర్ ట్రీట్మెంట్తో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఇది డెంటల్ క్లినిక్స్లోనే మీకు ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒకసారి చేయించుకుంటే ఆల్మోస్ట్ మీకు పర్మనెంట్గా మీకు పళ్ళు తెల్లగా ఉండేటట్టు చేసుకోవచ్చు. ఇంకోటి ఎలాంటి సెన్సిటివ్ అవ్వడం, పళ్ళు సెన్సిటివ్ అవ్వడం జరగదు. సో ఈ విధంగా మనకు ఈ బ్లీచింగ్ ట్రీట్మెంట్ అని మనం చేసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏమంటే లేటెస్ట్గా మేము లేజర్స్ని వాడి లేజర్ టెక్నాలజీ తోటి మనం బ్లీచ్ చేయడం జరుగుతుంటుంది. ఇంకోటి ఏమంటే ఇవన్నీ కాకుండా చాలామందికి పన్ను కలర్ అనేది అన్ని పళ్ళు ఒక 4 పళ్ళే కాదు, అన్ని పళ్ళు మనకు బ్లాక్ అంటే కలర్ మారిపోయి ఉంటుంది. కొంతమందికి ఏమంటే ఫ్లోరోసిస్, ఎవరైతే ఫ్లోరైడ్ వాటర్ తాగుతారో, ఎక్కువ మోతాదులో తీసుకుంటారో, దాని ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, సో అలాంటి వాళ్ళకి చాలామందికి ఏమంటే కొంతమంది ముందు పళ్ళకి 4 పళ్ళకి ఈ ఫ్లోరైడ్ స్టెయిన్స్ ఉండడము, లేకపోతే టోటల్ పళ్ళుగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్ థింగ్ ఏమంటే మన ఫ్లోరైడ్ వాటర్ కన్జంప్షన్ వల్ల మనకు ఈ ఫ్లోరోసిస్ అని వస్తుంది. ఈ ఫ్లోరోసిస్ ఓన్లీ 4 పళ్ళకు వచ్చింది అనుకోండి, మనం బ్లీచింగ్ ట్రీట్మెంట్తో కానీ లేకపోతే లామినేట్స్ కానీ లేకపోతే వెనీర్స్ అని ఒక డెంటల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ చేస్తాము. ఈ లామినేట్స్ కానీ వెనీర్స్ కానీ ఏం చేస్తామంటే మీ పంటి మీద ఉన్న ఒక లేయర్ని అరగదీసి సేమ్ ఇంకో లేయర్ని మనం ల్యాబ్లో తయారు చేయించి, అంటే సేమ్ ఎనామెల్ కలర్లో ఉండే ఎనామెల్ అంటే మనకు మీ స్కిన్ బట్టి మీ ఫేస్ని బట్టి మీకు ఏదైతే సూట్ అవుతుందో అది డిజిటలైజ్డ్ అంటే డిజిటల్ టెక్నాలజీ తోటి దాన్ని చేసి దాని ప్రకారంగా ఒక లేయర్ని మరి అతికించడం జరుగుతుంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏ కలర్లో మీకు కావాలో ఆ కలర్లో మీ పళ్ళని ఆ రంగు చేసుకోవచ్చు. తర్వాత షేప్ అండ్ సైజ్ కూడా మనకు మార్చుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే కొంతమంది పన్ను కలర్తో పాటు కొంతమందికి పళ్ళ సైజులో కూడా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏమంటే ముందు పళ్ళు 2 పళ్ళు మాత్రమే పెద్దగా ఉంటాయి, ఆ పక్కన 2 పళ్ళు చిన్నగా ఉంటాయి, ర్యాబిట్ టీత్ లాగా ఉంటాయి. సో అలాంటి కండిషన్లో ఏమంటే
ఈ బ్లీచింగ్ కాకుండా మనకు ఈ లామినేట్స్ కానీ వెనీర్స్ కానీ లేకపోతే ఫుల్ క్రౌన్, ఆ పంటి మీద మొత్తం ఒక క్రౌన్ లాగా మనం చేస్తే ఏమవుతుందంటే మీ లిప్స్ని బట్టి, మీ నోస్ని బట్టి, మీ ఫేస్ని బట్టి డిజైన్ చేసి ఏవైతే సూట్ అవుతుందో పన్ను కలర్ కానివ్వండి, సైజ్ కానివ్వండి, ఏదన్నా దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. సో ఏదైనా కావచ్చు, మనకు మీ స్మైల్ మీకు అన్సాటిస్ఫైడ్ ఉన్నారు, మీ నవ్వలేకపోతున్నారు, నలుగురిలో తిరగలేకపోతున్నారు, లేకపోతే ఏదైనా పెళ్లి ప్రపోజల్కి కూడా మనం ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశం ఉంటే మాత్రము, సో మెయిన్ ఈ స్మైల్లో మెయిన్ కారణం ఏమంటే పళ్ళు. ఆ పళ్ళు వరుస సరిగా లేకపోవడము, పన్ను కలర్ లేకపోవడము, ఇలాంటి ఉన్నప్పుడు మీ స్మైల్ అనేది దెబ్బతింటుంది. సో దానికి అధునాతనంగా చాలా రకాలుగా ట్రీట్మెంట్ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏమంటే డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళేసి మీకు ఏం కావాలి అంటే మీ స్మైల్ ఎలా కావాలని మీరు డాక్టర్కి ముందే మీరు చెప్పగలిగితే దాని ప్రకారంగా డాక్టర్ని మీ స్మైల్ని డిజైన్ చేయడము, దానికి పర్మనెంట్గా చికిత్స చేయడము జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.